హౌస్ ప్లాన్ చేయండి మాకు. ఎంత ప్లేస్? 200 స్క్వేర్ అడిగింది మీరు. 200 స్క్వేర్. చిన్న ప్లేస్ లో కట్టుకుంటున్నారు, పెద్ద ప్లేస్ లో కట్టుకోవచ్చు. చాలండి మా లెవెల్ అది. సరే అమ్మా, 200 స్క్వేర్ యార్డ్స్ ఎంత ప్లేస్ అనుకోండి. ఇది మెయిన్ గేట్. ఎంట్రన్స్ లో బాత్రూమ్ కడతారు. ఎంట్రన్స్ లో బాత్రూమ్ ఎందుకండి? ఎవరైనా గెస్ట్లు వస్తారు మీ ఇంటికి, వాళ్ళకి అర్జెంట్ వస్తుంది, ఆడిపోతారు, అందుకని అర్థం చేసుకోండి. నువ్వు చెప్తాను ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ వస్తుంది. దీంట్లో ఓన్లీ 1 పర్సన్ మాత్రమే ఉంటాడు. ఏడో బాత్రూమ్. అక్కడ ఎందుకండి మళ్ళీ బాత్రూమ్? మిడ్ నైట్ ఉంటారు, ఎవరైనా ఏం చేస్తారు, వస్తే పరిగెత్తలేదు కదా, అందుకని రూమ్లోనే కన్వీనియంట్గా ఉండాలండి ఇల్లు కడితే. ఇది మాస్టర్ బెడ్రూమ్. మీరు నలుగురు ఉంటారు కదా, నలుగురు 7 బెడ్ ఉంటుంది. ఈ మూలలో ఒకటి, ఈ మూలలో ఒకటి, ఈ మూలలో ఒకటి, 4 బాత్రూమ్. 4 ఎందుకండి? బెడ్రూమ్ లో 4 బాత్రూమ్ లేదండి. నలుగురు నిద్రపోతున్నప్పుడు వస్తే ఎక్కడికి వెళ్తారమ్మా? అయినా 4 నలుగురు 4 ఇంట్లోకి వెళ్ళాలి, ఫ్రీగా ఉండాలి కదా బాత్రూమ్. ఈ కార్నర్ ఎంట్రన్స్ కాడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కిచెన్ వస్తుంది. ఇది గ్యాస్ పొయ్యి అండి. పొయ్యి పక్కనే బాత్రూమ్ రావాలి. కిచెన్ లో బాత్రూమ్ ఎందుకు ఇంజనీర్ గారు? మీరే కదమ్మా, మీరు వంట చేస్తుంటారు, అర్జెంట్ వస్తుంది, మళ్ళీ ఏడుకొచ్చి సింగిల్ బెడ్రూమ్లో పోవాలన్నా కష్టం, ఏడుకోవాలన్నా కష్టం, ఏడుకోవాలి, అందుకని ఏడుంటే ఇట్లా పోతారు కదా. సింపుల్ కదా అది. ఇల్లు ఇప్పుడు అలానే కట్టుకుంటున్నారు అందరూ. ఇప్పుడు ఇది హాలు. ఈ రిమైనింగ్ ప్లేస్ అంతా హాల్లో మిడిల్లో సోఫా ఉంటుంది. టీవీ చూస్తుంటారు అందరూ. 7వ బాత్రూమ్, 7వ బాత్రూమ్, 7వ బాత్రూమ్, 7వ బాత్రూమ్, 7వ బాత్రూమ్, 7వ బాత్రూమ్. హాల్ అంతా బాత్రూమ్ ఉంది, అన్ని బాత్రూమ్ ఏంటండి? మీరు నలుగురు ఉన్నారమ్మా, మీరు నలుగురు టీవీ చూస్తారు, ఇంకొక 2 ఎక్స్ట్రా వచ్చారు ఎవరో పక్కన వాళ్ళు, అందరికి వస్తారు ఒకేసారి. ఏం చేస్తారు? ఈ ఇంటి నిండా బాత్రూమ్ కట్టుకుంటే మాకు సులభ కాన్సెస్ అయిపోతుంది కదండి. అంతే ఈ ప్లాన్ అంటే. ఇదే ప్లాన్ అయ్యా ఇంజనీర్ గారు.